చండీ పారాయణ ఎంత జాగ్రత్తగా చెయ్యాలి, ఎంత జాగ్రత్తగా వినియోగించాలి మంత్రాన్ని. మనిషి తనలో ఉన్నటువంటి క్రోధాన్ని ముందు, మిగతా విషయాలు పక్కన పెడదాం, క్రోధాన్ని ఎంత అదుపులో ఉంచుకోవాలి అనేటువంటిది మీరు నాకు విషయం తెలియజేశారు. ఆ క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలనే దానికి ఒక ఉదాహరణ వివరించమని కోరుకుంటున్నాను. పూర్వంలో నేను చూసినట్లు ఒక మహా పండితుడు, ఉపాసకులు, చండీ ఉపాసకులు వాళ్ళు ఏం చేశారంటే, ఎదురింటి ఉండేవాళ్ళు చాలా బాధలు ఇస్తున్నారు అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసి సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం అనే శ్లోకం నుంచి సంపుటీకరణం చేసి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే ఆయన మరణించాడు. అంటే మనము అమ్మవారు ఏదైనా ఇచ్చేస్తుంది కాబట్టి మనము శ్రద్ధతో మంచి కామనలు, అంటే మంచి సంకల్పంతోనే దీన్ని చేయాలి. ఎవరిపైన ద్వేష రాగాలతో దీన్ని చేస్తే వాళ్లకు మనకు కూడా అది ఆపత్తును కలిగించింది అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడతాను. దానికే ఈ చండీ ఉపాసకులు, చండీ పారాయణం చేసేవాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాగే ఎవరిపైనైనా క్రోధంతో సంకల్పం చేసి, శత్రునాశంతో సంకల్పం చేసి దీన్నంతా కూడా చేయరాదు. మంచి సంకల్పంతోనే, కామ్యంతోనే ఈ ఒక చండీ పారాయణం చేయాలని ఈ ఉదాహరణతో నేను చెప్తున్నాను. చాలా సంతోషం. రాత్రి సూక్తంలోకి వెళ్తాను. ఇది వేదంలోంచి తీసుకున్నారు? అవును, ఋగ్వేదంలో వచ్చింది. ఈ రాత్రి సూక్తం పూర్వంలో, చండీ పారాయణ పూర్వంలో రాత్రి సూక్త పఠన అనేది జరుగుతుంది. అలాగే పారాయణ అయిన తర్వాత దేవీ సూక్తం, ఇది కూడా ఋగ్వేదంలో వచ్చే మంత్రాలు. అమ్మవారి పైన ఉండే విశేషమైన మంత్రాలు. ఆమె ఒక స్వరూపము, తత్వము తెలిసి చెప్పే ఒక సూక్తాలు. దాన్ని ఇప్పుడు పారాయణం చేస్తున్నాము. ఓం అథ రాత్రి సూక్తం. ఓం రాత్రే వ్యాఖ్యాయతి పురుత్రా దేవ్యా అక్షభీః విశ్వా అధిశ్రియోధిత